చాలా కాలం తర్వాత ఓ సినీ వేడుకలో కనిపించిన పవన్ కళ్యాణ్ అభిమానులతో మనసు విప్పి మాట్లాడారు. సినిమా కోసం పని చేయటమే తప్ప ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదన్నారు పవన్. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది కెరీర్లో తొలిసారి మీడియా ఇంటరాక్షన్ కు రావటం వెనుక రీజన్ ఏంటన్నది కూడా రివీల్ చేశారు పవర్ స్టార్. కేవలం నిర్మాత ఏఎం రత్నం కోసమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సినిమా కోసం ఏఎం రత్నం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఆయనకు అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హరిహర వీరమల్లు తన కెరీర్లోని ఓ స్పెషల్ మూవీ అన్నారు పవన్. ఈ సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చారని, కేవలం క్లైమాక్స్ పోర్షన్ కోసం 57 రోజుల పాటు మండే ఎండలో షూట్ చేశామని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను తీసుకున్న మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయిందన్నారు. సినిమా కథా కథనాల గురించి కూడా కీలక విషయాలు రివీల్ చేశారు పవన్. కోహినూర్ నేపథ్యంలో క్రిష్ చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమాకు అంగీకరించానని, కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా జ్యోతికృష్ణ సినిమాను అద్భుతంగా రూపొందించారని గుర్తు చేసుకున్నారు. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్. చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు. నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు.